లోకం అనొచ్చు, పాపము లేదు, ఏమి లేదు అనొచ్చు. కానీ దేవుని దృష్టిలో బైబిల్ ప్రకారము పాపమునకు జీతం దొరికింది. అని తేటగా బైబిల్ బోధిస్తుంది. కాబట్టి ఆ శాలరీ తీసుకోక తప్పదు, ఆ జీతం తీసుకోక తప్పదు. పాపం చేసిన వాడు పాపాలు ఊరికే పోవు. పాపాలంటే పోవు. అసలు పాపాలంటే ఏంటి, పాపం అంటే ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే మనం పరిశుద్ధ గ్రంథమే చూద్దాం. గ్రంథాన్ని బట్టి మాట్లాడుతున్నాను, నా అభిప్రాయాలు చెప్పడం లేదు. బైబిల్ ప్రకారంగా చూసినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము, 3వ అధ్యాయము 4వ వచనము, ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. రెండవదిగా చూసినట్టయితే పాపం అంటే బైబిల్ ప్రకారం బైబిల్ డెఫినేషన్ తాత్పర్యం ఏం చెప్తుందంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో సకల దుర్నీతి పాపం. మూడవదిగా పాపం అనగా యాకోబు భక్తుడు అంటున్నాడు, యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనములో, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును.